నేడు రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజీలో నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషిస్తారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం పార్టీ నాయకులతో సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా. శ్రీహరి, చెప్పండి, ఏంటి ఈరోజు మంత్రి నారా లోకేష్ పర్యటన ఏ విధంగా ఉండబోతోంది? రైట్, గుడ్ మార్నింగ్ రవి. మంత్రి నారా లోకేష్ అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ ఐటీ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్. అయితే ఆయనకు ఘన స్వాగతం పలికారు అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు. ఒక్కసారిగా ఆయన్ని ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఆయనతో ఫోటోలు దిగారు. దీంతో పాటు ఏదైతే నేడు షెడ్యూల్ ఉందో అమరావతి ఏదైతే రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఏదైతే నూతన భవనాలు మరి కొద్దిసేపట్లో అయితే మంత్రి నారా లోకేష్ అయితే ప్రారంభించనున్నారు. అయితే తదనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా మంత్రి నారా లోకేష్ అయితే పాల్గొంటారు. అనంతరం దీని తర్వాత చూసుకున్నట్లయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీలో పలు నూతన భవనాలకైతే మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. అనంతరం రాజమండ్రిలోని చెరుకూరి వీరరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో రాజమండ్రి రాజానగరం నియోజకవర్గాల ఉత్తమ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. అయితే పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి చేసే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తూ దానికి కావాల్సిన ప్రణాళికలను అయితే రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ కార్యకర్తలను గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ వారిని అయితే కొంత పార్టీని పురోగతిపై సమీక్ష చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీని తర్వాత మంత్రి నారా లోకేష్ ఈ సమీక్ష సమావేశాల అనంతరం తిరిగి అమరావతికి అయితే చేరుకుంటారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.